ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోమంటున్నారు? ఈ రెండు పరాబోలాస్ ఇంటర్సెక్షన్ అయ్యే దిస్ ఇంటర్సెక్షన్ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి మనం. అవునా? అది కనుక్కోవాలి అని అంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ తెలియాలి. దీనికోసం నేను ఏం చేస్తాను అని అంటే చూడండి, నేను ఇప్పుడు రాసిన తర్వాత ఎక్స్ వై వాల్యూని ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఐ గెట్ ద ఎక్స్ వై వాల్యూస్. ఫర్ దాట్ ఏం చేస్తానంటే స్క్వేరింగ్ 1, లేదు మీరు నార్మల్గా సాల్వ్ చేస్తే కొంచెం లెంతీ అవుతుంది. స్క్వేరింగ్ ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది? x⁴ ఈజ్ ఈక్వల్ టు y² అని అవుతుంది. కానీ మనకేమని తెలుసండి? ఫ్రమ్ 2 y² ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఎందుకని? ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసినప్పుడు సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి